మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో మరే ఇతర నాయకుడు ఆలోచించని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పరిశుభ్రత పచ్చదనం పైన ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికి అంకురార్పణ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తరువాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ కమిటీలో సభ్యులుగా చేర్చి ఆ కమిటీకి నాయకత్వం వహించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ రకంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన అనేక రకాలుగా అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ఆ రోజున ఆయన తయారు చేసి అందించడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ కూడా చూశారు, మొన్న ఈ మధ్యనే విజన్ 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో 2047వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి అన్నటువంటి ఒక సంకల్పంతో విజన్ 2047 డాక్యుమెంట్ని విడుదల చేస్తే దానిలో ఉన్నటువంటి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో 10 సూత్రాలలో ఒకటిగా స్వచ్ఛ ఆంధ్రకి స్థానం కల్పించడం జరిగింది. ఆ రకంగా ఆయన స్వచ్ఛతకి పరిశుభ్రతకి కూడా ఆ రకమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా టెక్నాలజీని వినియోగించడంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికంటే కూడా ముందుంటారు. దేశంలోనే మరి ఆ రోజున మొట్టమొదటిగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసినటువంటి 2 ప్లాంట్లు. ఇవాళ మీరు ఒక విషయం గమనించాలి, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా 1000 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తూ 15 మెగావాట్ల విద్యుత్ తయారు చేస్తున్నటువంటి 2 ప్లాంట్లు, ఒకటి గుంటూరు దగ్గర, ఒకటి విశాఖపట్నం దగ్గర ఈ రోజున పనిచేస్తూ ఉన్నాయంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆలోచన, ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్లాంట్స్ ఈ రోజున అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆ రకంగా టెక్నాలజీని వినియోగించి ఆయన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్లో మన రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తే మన దురదృష్టం గత పాలకులు 85 లక్షల టన్నుల చెత్తని మన నెత్తిన పడేసిపోయారు. చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం ఏం చేసింది, 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకనే ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామం బయట, ఆ పట్టణం బయట పెద్ద ఎత్తున మనకి చెత్త దర్శనం ఇస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి, అదేవిధంగా మున్సిపల్ శాఖకి ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి